అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణంగా జరిగినటువంటి ప్రకాశం జిల్లా జరిగినటువంటి మర్డర్ కేసులో, అదేవిధంగా ఇంకా చాలా భయంకరంగా జరిగినటువంటి సంఘటనలను ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు అని చెప్పి ఒక ధర్నా చేస్తే దాన్ని కూడా స్వీకరించకుండా మళ్ళీ జరగవని చెప్పే పరిస్థితి లేకుండా హేళన చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా గమనించాలి. ఈరోజు చూస్తే సీతారాంపురంలో జరుగుతున్నటువంటి మారణ కాండ చూస్తే మేము కూడా ఈ ఫ్యాక్షన్స్ మన రాయలసీమ ప్రాంతంలో చూస్తూ ఉన్నాం. పోలీసుల సమక్షంలో పికెట్ ఉంది, ఇక్కడ సంఘటనలు జరుగుతాయని చెప్పి పికెట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా జరగబోయే సంఘటన ముందుగానే నారపరెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఇన్ఫామ్ చేసి ఇక్కడ హత్యాయత్నం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దారుణంగా విచ్చలవిడిగా తాగి తిరుగుతూ కత్తులతో కటార్లతో అదేవిధంగా మారణాయుధాలతో తుపాకులతో దౌర్జన్యంగా తిరుగుతూ మిమ్మల్ని చంపుతామని బెదిరిస్తూ ఉన్నారు. తప్పకుండా ఇక్కడ సంఘటన జరుగుతుందని చెప్పి పోలీసులకు తెలియజేయడం, అదేవిధంగా జిల్లా ఎస్పీకి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అక్కడికి పోలీసులు పికెట్ ఉంది, ఎస్ఐ అదేవిధంగా మిగతా కానిస్టేబుల్ కూడా రావడం. అప్పటికే అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి కానీ ఆయన నాయకత్వంలో ఒక 30 మంది తాగి విచ్చలవిడిగా ప్రతి ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళను, ఏజెంట్గా కూర్చున్నటువంటి వాళ్ళను బెదిరిస్తూ మిమ్మల్ని చంపుతామని చెప్పి రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా తలుపులు తట్టి ఒక్కొక్కరిని బయటికి లాగి కొట్టిన సంఘటనలు పోలీసుల సమక్షంలో. అది కూడా పోలీసులు కూడా అడ్డుకున్నప్పటికి కూడా మిమ్మల్ని కూడా చంపుతాం, పెట్రోల్ పోసి తగలబెడితే మీకు ఎవరు దిక్కు అని చెప్పి పోలీసులు కూడా బెదిరించే పరిస్థితి చూస్తే ఒక ఎస్ఐని కానిస్టేబుల్లను ఎంత బరి తెగించి చేస్తున్నారు ఈ సంఘటన. ఈడ సుబ్బరాయుడు పరిస్థితి మనం గమనిస్తే, సుబ్బరాయుడు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన భార్య పడుకుంటే లేపి ఆమెను కొట్టి ఆమెకు కూడా కత్తితో నరికితే గాయమైంది. తర్వాత వాళ్ళ భర్తను ఎక్కడున్నాడు, వాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి చేస్తాడా, ఏజెంట్ కూర్చుంటారని చెప్పి ఇంట్లో నుంచి లాక్కొచ్చి ఇంటి ముందర అదేవిధంగా అందరి సమక్షంలో కుటుంబ సభ్యులు కుమారులు చూస్తుండగానే హత్య చేసినటువంటి సంఘటన. ఆ జరిగేటువంటి సంఘటన ఆ స్థానంలోనే పోలీసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. పోలీసుల మీద కూడా దౌర్జన్యం చేసి పక్కకు తోసి ఈరోజు హత్య చేసినారంటే ఇలాంటి సంఘటనలు చూస్తే ఈరోజు ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు ప్రతి ఒక్కరూ ఖండించాలా. అదేవిధంగా ఈ దౌర్జన్యాలు ఎన్ని జరగకూడదు, దీన్ని అరికట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పదే పదే చెప్తున్నప్పటికీ కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము లా అండ్ ఆర్డర్, మాకు ప్రజల అధికారాన్ని ఇచ్చారు, ఒక మంచి పరిపాలన అందిస్తామని చెబుతూనే ఈరోజు రెడ్ బుక్లో రాసుకున్నటువంటి లిస్టు అమలు చేస్తూ ఉన్నారు. మేము రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నామని చెప్పి లోకేష్ చెప్పినటువంటి పరిస్థితి. ఒక దిక్కు చంద్రబాబు నాయుడు గారేమో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తామని చెప్పి ఈరోజు రెడ్ బుక్లో ఉన్నటువంటి మేము అమలు చేస్తామని చెప్పి లోకేష్ చెప్పిన పరిస్థితులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి దారుణాలు అరికట్టాలా, కార్యకర్తలకు అండగా ఉండాలా. ప్రజాస్వామ్యంలో ఈ ప్రతి నాయకుడు కార్యకర్తలు ధైర్యంగా ఉండండి, మీకు పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బరాయుడు గారిని కుటుంబ సభ్యులను పరామర్శించేదానికి వస్తున్నారు. ఆర్లగడ్డలో మనం జరిగిన సంఘటన చూస్తే కిడ్నాప్ చేసి చాలా దౌర్జన్యంగా ఒక వీడియో కొట్టేటువంటి పరిస్థితులను వీడియో చిత్రీకరించి పబ్లిక్ చేసినారు. అంటే భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి జరిగినటువంటి సంఘటన మనం చూస్తే ఇలాంటి పరిస్థితులన్నీ ఇంకా 2 జిల్లాల్లో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్నటువంటి సంఘటనల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు స్పందిస్తూ నాయకులు కార్యకర్తలను పరామర్శించి జరగకుండా ఉండేదానికి అన్ని చర్యలు తీసుకొని జిల్లా అధ్యక్షులను కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యేలు కానీ నాయకత్వాన్ని కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను అందరినీ కూడా అప్రమత్తం చేసి ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా మీరు అప్రమత్తంగా ఉండి అందరూ కలిసికట్టుగా అక్కడ వెళ్ళి వాళ్ళకు అండగా ఉండండి. మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనం పోరాటం చేయాలా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఇలాంటి రేపు పరామర్శించడానికి వస్తూ ఉన్నారు. మనం చూసాం ఈరోజు అధికారం వచ్చింది, అధికారం కోసం మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమే పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వాళ్ళు ఒక మేనిఫెస్టో ఇచ్చారు. ఇది అమలుకు సాధ్యం కాదని తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇన్నేళ్ళ అనుభవం ఉంది.
సాధ్యం కాదు. ఈ ఆర్థికంగా ఇది అమలు చేయాలంటే ఈ రాష్ట్ర బడ్జెటే కాదు, ఇంకా కేంద్ర బడ్జెట్ ఇచ్చినా కూడా సరిపోయిన పరిస్థితులలో ప్రజలను మభ్యపెట్టైనా సరే అధికారం కావాలని అధికారం ఇచ్చినారు. ఈరోజు చూస్తే ఈ రాష్ట్ర పరిస్థితి చూస్తే భయమేస్తుందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి లక్షల కోట్లు ఏదో అప్పులు చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు, కానీ అక్కడ చూస్తే అలాంటి అంత అప్పులే లేవు. చాలా పద్ధతిగా రాష్ట్రంలో మన ప్రభుత్వ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేసి పేదవాడికి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఈ పథకాలు అమలు చేయలేమని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చేదానికి చెప్పిన వాగ్దానాలు తప్ప ఇది అమలు చేసేది కాదని అతనికి తెలుసు. వాళ్ళని ప్రజలను మళ్ళా ఇవ్వలేమని చెప్పేదానికి ఈ రాష్ట్ర పరిస్థితి చూస్తే భయం వేస్తుందని చెప్తా ఉన్నారు. అంటే ఇచ్చిన వాగ్దానాలు కూడా అమలు చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి. రెండోది లా అండ్ ఆర్డర్. కనీసం మీ చేతిలో మంచి పరిపాలన అందించాలని ప్రజల చేతికి ఇస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ స్వార్థం కోసం, ఆదాయాల కోసం, అదేవిధంగా భూ మాఫియాలు, కబ్జాలు ప్రజలను భయప్రాంతులను చేసి ఆర్థికంగా లబ్ధి పొందేదానికి చాలా సంఘటనలు, డోన్లో సంఘటన, ఈరోజు ఆస్తుల మీద ఆస్తులు కూడా మాకు ఇవ్వమని అడిగే పరిస్థితి. ఈరోజు ఇలాంటి పరిస్థితులు సంఘటనలు చూస్తే ఈరోజు వాళ్ళు చెప్పేది ఒకటి, శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నారు. జరిగేటువంటి అమలు మాత్రం ఈరోజు నాకు తెలిసినంత చంద్రబాబు నాయుడు గారు ఇది అరికట్టాలంటే పెద్ద పని కూడా కాదు, కానీ పైకి ప్రజలను మభ్యపెట్టి మేము మంచి పరిపాలన అందిస్తున్నామని ఒక దిక్కు ప్రజలను భయప్రాంతులను చేసి, ఎందుకంటే ఇంకా ఆందోళనలు చాలా తొందరలో ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేని పరిస్థితి, ప్రజల్లో తిరుగుబాటు వస్తూ ఉంది. భయభ్రాంతులకు గురి చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను, ప్రతిపక్షాన్ని నోరు నొక్కి భయభ్రాంతులకు గురి చేసి ఈ ఆందోళన జరగకుండా ఉండాలనే ఆలోచనతో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.